హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ పాడ్కాస్ట్. నేను మిలికిత. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన అత్యంత శక్తివంతమైన వస్తువు ఏది అని ఎవరినైనా అడిగితే చాలా మంది బంగారం అనో ప్లాటినం అనో లేదా ముడి చెమరు అనో సమాధానం చెప్తారు. కానీ ఒక్క జర్నలిస్ట్గా ప్రపంచ పరిమాణాలను గమనిస్తే అసలు నిజం వేరే అని అర్థమవుతుంది. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న ఇసుక రేణువుతో తయారయ్యే ఒక చిన్న మైక్రో చిప్ లేదా సెమీ కండక్టర్ అంటుంటాం. అవును, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మొదలు అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్ వరకు, మీ ఇంట్లోని టీవీ నుంచి యుద్ధ రంగంలో వాడే అత్యాధునిక డ్రోన్లు, మిసైన్లు, రాడార్ వ్యవస్థల వరకు ఈ చిప్ లేకపోతే ఏది నడవదు, కదలదు కూడా. కేవలం మన గోరు పరిమాణంలో ఉండే ఈ చిన్న చిప్స్ కోసం ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఒక నిశ్శబ్ద భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అదే గ్లోబల్ సెమీకండక్టర్ వార్. ఈ డిజిటల్ యుగంలో ఈ యుద్ధంలో గెలిచిన వాడే రేపటి ప్రపంచానికి ఏకఛత్రాధిపతి అవుతాడు. ఇది బుల్లెట్లతో జరిగే యుద్ధం కాదు, గ్లోబల్ టెక్నాలజీపై పూర్తి పట్టు కోసం జరుగుతున్న ఒక మైండ్ గేమ్. ఈ అంతర్జాతీయ కథలో అసలైన కేంద్ర బిందువు ఒక రకమైన జియోపొలిటికల్ హాట్స్పాట్ తైవాన్. చైనాకు సరిగ్గా పక్కనే ఉండే ఒక చిన్న ద్వీపకల్ప దేశం అది. కానీ ఇవాళ యావత్ ప్రపంచాన్ని శాసించే శక్తి ఆ చిన్న దేశానికి ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ అంటే అత్యంత వేగవంతమైన సెమీకండక్టర్లలో 90% చిప్స్ తైవాన్లోనే తయారవుతాయి. అక్కడ ఉన్న TSMC అంటే తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనే ఒకే ఒక్క కంపెనీపై ఇవాళ అమెరికా, యూరప్, ఆసియా దేశాలన్నీ ఆధారపడ్డాయి. యాపిల్, ఐఫోన్లు మొదలు అమెరికా మిలిటరీ వాడే సూపర్ కంప్యూటర్ల చిప్స్ వరకు అన్ని తైవాన్లోనే తయారవుతాయి. ఒకవేళ చైనా గనుక తైవాన్ పై దాడి చేసి ఆ ఫ్యాక్టరీలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఏమవుతుంది? యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలు ఒక్క రాత్రిలో మూత పడిపోతాయి. ప్రపంచ ఆటోమొబైల్ రంగం ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. గ్లోబల్ ఎకానమీ కోలుకోలేనంత దెబ్బతింటుంది. అందుకే అమెరికా తన సైన్యాన్ని పంపి అయినా సరే తైవాన్కు రక్షణగా నిలబడుతోంది. ఇది కేవలం భూభాగం కోసం జరుగుతున్న గొడవ కాదు, ప్రపంచ భవిష్యత్తును డిసైడ్ చేసే చిప్ వార్. అమెరికా ఈ గ్లోబల్ చిప్ వార్ను ముందుగానే ఊహించింది. అందుకే 2022లో చిప్స్ యాక్ట్ తీసుకువచ్చి $100 బిలియన్ సబ్సిడీలు ఇస్తూ తమ సొంత గడ్డపైనే చిప్స్ తయారు చేయడానికి ప్రయత్నాలను ప్రారంభించింది. అంతేకాదు, చైనా సాంకేతికంగా ఎదగకుండా ఉండేందుకు అడ్వాన్స్డ్ చిప్స్, వాటిని తయారు చేసే మిషన్లు చైనాకు అందకుండా కఠినమైన ఆంక్షలు విధించింది. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? చిప్స్ తయారు చేయడానికి ఉపయోగించే అత్యంత కీలకమైన లిథోగ్రఫీ మిషన్లు అంటే EUV మిషన్లను ప్రపంచంలో ఒకే ఒక్క కంపెనీ తయారు చేస్తుంది. అది నెదర్లాండ్స్ కు చెందిన ASML. ఆ మిషన్ ధర ఒక్కొక్క దానికి $300 మిలియన్ పైనే ఉంటుంది. అంటే మన కరెన్సీలో 1000 కోట్లు అన్నమాట. దాన్ని కొనాలన్నా ఏళ్ల తరబడి క్యూలో నిలబడాలి. అంటే అమెరికా దగ్గర డబ్బున్నా, చైనా దగ్గర పవర్ ఉన్నా, నెదర్లాండ్స్ ఆ మిషన్ ఇస్తేనే, తైవాన్ ఆ ఫ్యాక్టరీ పెడితేనే చిప్ తయారవుతుంది. ఎంత విచిత్రమైన సంక్లిష్టమైన గ్లోబల్ డిపెండెన్సీ కదా. సైకలాజికల్ కోణంలో చూస్తే ఇది కేవలం బిజినెస్ కాదు, అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న ఒక తీవ్రమైన ఇగో వార్, గ్లోబల్ డామినెన్స్ గేమ్. చైనా ఎలాగైనా అమెరికాను దాటేసి ప్రపంచ సూపర్ పవర్ కావాలని రాత్రింబవలు శ్రమిస్తోంది. ఇందుకోసం తమ దేశీయ చిప్ పరిశ్రమలపై $బిలియన్ల కుమ్మరిస్తోంది. అమెరికా ఏమో చైనాను సాంకేతికంగా కనీసం 10 ఏళ్లు వెనక్కి నెట్టాలని సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఒకరి మైండ్ గేమ్ను మరొకరు ఢీ కొడుతున్నారు. అంతేకాదు, మరి ఈ మహా సంగ్రామం మధ్య మన భారతదేశం పరిస్థితి ఏంటి? మన దేశ వ్యూహం ఏంటి? सॉफ्टवेयर दोनों की सफलता के लिए जरूरी है कि हम भारत में स्ट्रॉन्ग सेमीकंडक्टर मैन्युफैक्चरिंग सेक्टर का निर्माण करें. భారత్ ఈ రేస్ లోకి చాలా తెలివిగా వ్యూహాత్మకంగా ప్రవేశించింది. గ్లోబల్ సప్లై చైన్ లో చైనాకు ఆల్టర్నేటివ్ గా నమ్మకమైన భాగ్యస్వామిగా నిలబడాలన్నది భారత్ మాస్టర్ ప్లాన్. అందుకోసమే ప్రభుత్వం గుజరాత్లోని డొలేరా, అస్సాంతో పాటు తెలంగాణలోను భారీ సెమీకండక్టర్ ప్లాంట్లను, ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. టాటా గ్రూప్ లాంటి దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు ఇందులో $బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు.
అంతర్జాతీయ సంస్థతో టైఅప్ అవుతున్నారు. ప్రస్తుతం అంటే 2026 నాటికి భారతదేశంలో ఈ ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. అయితే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భారత్ ప్రపంచ సెమీకండక్టర్ మ్యాప్ లో ఒక మేజర్ హబ్ గా మారడానికి బలమైన పునాదులు పడుతున్నాయి. మన యువతకు ఇది లక్షలాది హైటెక్ ఉద్యోగాలను సృష్టించబోతోంది. ఇది భారతదేశ ఆర్థిక రంగానికి గేమ్ చేంజర్ కాబోతోంది. ఒకప్పుడు ప్రపంచంలో చెమరు అంటే ఆయిల్ నిల్వల కోసం దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు సిలికాన్ అంటే చిప్స్ కోసం వ్యూహాత్మక మైండ్ గేమ్స్ నడుస్తున్నాయి. ఏ దేశం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్లకు కావాల్సిన చిప్స్ సొంతంగా తయారు చేసుకోగలదో ఆ దేశమే రేపటి ప్రపంచాన్ని శాసిస్తుంది. బుల్లెట్ల కంటే మిసైళ్ల కంటే పవర్ఫుల్ ఈ మైక్రో చిప్స్. ఈ నిశ్శబ్ద యుద్ధంలో భారత్ తన స్థానాన్ని ఎలా పదిలం చేసుకోబోతుందో చూడాలి. ఇది గ్లోబల్ పొలిటికల్ వార్. దీనికి మీరేమనుకుంటున్నారు? భారత్ ఈ చిప్ రేస్లో గ్లోబల్ లీడర్ కాగలదా? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.